నీ పెన్షన్ ఎంత వచ్చింది, అమ్మ ఒడి ఎంత వచ్చింది, ఇవన్నీ లెక్కలేసాడు. ఇప్పుడు అందుకని వాళ్ళందరూ ఈయన బటన్ నొక్కి వాళ్ళు డబ్బులు వేసినందుకు వాళ్ళందరూ కూడా ఈవీఎంలో బటన్ నొక్కి ఈయన గెలిపిస్తారని భ్రమంలో సిద్ధం సభలు పెట్టాడు. ఏమైంది? అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు, నీకు పరిపాలించడం చేత కాదు, నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా పనికిరావు అని 11 సీట్లు ఇచ్చి మూలగొట్టు కూర్చోబెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కోపం అదే. నేను 175 కావాలని అడిగితే నాకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా అసెంబ్లీకి కూడా పానీయకుండా చేశారు వీళ్ళు, ఈ రాష్ట్ర ప్రజలు. వీళ్ళకి ఏమైతే అదైంది, వీళ్ళ గురించి నాకెందుకు? పొద్దున వీళ్ళు ఏమన్నా ఈ కూటమి ప్రభుత్వము ప్రజలకు అన్యాయం చేసింది అనుకో, పోనీ మళ్ళీ అన్యాయం అయిపోతారు. గత్యంతరం లేకపోతే మళ్ళీ కూటమి కాదంటే గత్యంతరం లేకపోతే ఎక్కడికి పోతారు వాళ్ళే నన్ను ఎన్నుకుంటారు అని జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. ప్రజల గురించి ఈ విధమైనటువంటి ఆలోచనలతో కోపంతో ఉన్నాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి హాయిగా బెంగళూరులో తప్పదు చేసుకునేటువంటి పనిలో బిజీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అదుగో వస్తున్నాడు ఇదిగో వస్తున్నాడని మీరు ఎంత లేపుతున్నారో, కనీసము మీలాంటి ఉత్సాహం కనీసం శ్రీకాంత్ గారు లాంటి వాళ్ళకు ఉంటే వీళ్ళందరూ వెళ్ళి అయ్యా కనీసంగా 99 ఛానల్లో డిబేట్ పెట్టినందుకన్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏదన్నా ఒక ప్రోగ్రామ్ పెట్టి జనంలోకి వెళ్ళి అని వీళ్ళందరూ వెళ్ళి అడిగితే ఏమన్నా జనంలోకి వెళ్ళి ఏమన్నా ప్రోగ్రాం పెడతాడేమో తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఒక్క ప్రోగ్రాం కూడా జనానికి సంబంధించిన ప్రోగ్రాం లేదు. మీరు ప్రజలందరూ కూడా పీపీపీకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని నిట్ట నిలువున నీరుగార్చాడు జగన్మోహన్ రెడ్డి. వచ్చేసి మేము వస్తాం అధికారంలోకి, మేము వచ్చేస్తే వాళ్ళు ప్రైవేటైజేషన్ చేత మళ్ళీ మేము దాన్ని ప్రభుత్వ పరం చేస్తాం, మీరు ఎవరు ఉద్యమాలు చేయొద్దు అని. ఎందుకంటే వీళ్ళు చేయరు కదా, వేరే వాళ్ళు కూడా ఎవరు చేయకూడదు అని మొత్తం నీరుగార్చి వదిలిపెట్టాడు. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి. ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడొస్తాడు, ఏం చేస్తాడు? పోనీ ఏదన్నా ఒక క్లారిటీ ఉంటే శ్రీకాంత్ గారి డిబేట్ లో గిన చెప్తే ఇదిగో ఈ ప్రోగ్రాం ఇలా చేయబోతున్నారు అని గిన ఏదైనా ఒక క్లారిటీ చేస్తే చెప్పానండి. అన్ని ఊహాజనితమైనటువంటి అంశాలు తప్ప ఇప్పుడు వరకు ప్రకటించిన ఏ ఒక్క షెడ్యూల్ కూడా అమల్లోకి రాలేదు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికల్లా పవన్ కళ్యాణ్ అదే విధంగా ఈ అవార్డులు, పంచాయతీరాజ్ వ్యవస్థ ఇవన్నీ కూడా 23 నెలల్లో 19 అవార్డులు వ్యవహారం. ఇప్పుడు జాతీయ అవార్డులు 5 అవార్డులు పంచాయతీరాజు శాఖకు వచ్చాయి. ఓకే, ఇది పవన్ కళ్యాణ్ మనం పొగట్టమా, లేదా పవన్ కళ్యాణ్ జాగ్గిలేసి లేపటమా, లేదా ఇంకోట అని అనుకునే దానికన్నా కూడా ఒక కంపారిజన్ చెప్పొచ్చు. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోను ఈ రోజున కూటమి ప్రభుత్వ హయాంలో ఒక గ్రామానికి వెళితే ఆ గ్రామంలో వచ్చినటువంటి మార్పుని గిన మనం ఒక్కసారి గమనిస్తే ఈ అవార్డులు రావడానికి మనము ఇది సహేతుకమని అనొచ్చు. ఎందుకు అని అంటే ఈ అవార్డుల వల్ల గొప్పగా మొత్తం మారిపోయిన గ్రామాలని ఏమి నేను అంత కితాబేమి ఇవ్వను. కానీ ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పంచాయతీరాజులకి, గ్రామ పంచాయతీలకి, మున్సిపాలిటీలకి ఇచ్చినటువంటి నిధులను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సొంతానికి వాడుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎమ్మెల్యే వాళ్ళు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సర్పంచులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ చెప్పులతో వాళ్ళు చెంపలాయించుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఒక్క బల్బు వేయాలంటే సర్పంచ్ ఒక బల్బు వేసేటువంటి పరిస్థితి లేదు. అదే విధంగా చిన్న కుళాయి పెట్టగలిగినటువంటి పరిస్థితి లేదు. అదే విధంగా చిన్న డ్రైనేజీకి సంబంధించినటువంటి సమస్యని పరిష్కరించేటువంటి పరిస్థితి లేదు. ఇక రోడ్లు వ్యవహారం అంటే చెప్పనలమైనటువంటి పరిస్థితి. ఆ విధంగా మొత్తం వాళ్ళే గెలిచారు స్థానిక సంస్థల్లో. ఎందుకంటే ఆ ఓట్లు, ఆ ఎన్నికలు అలా జరిగినటువంటి పరిస్థితి ఉంది. చాలా సందర్భాలు మనం మాట్లాడుకున్నాం. పంచాయతీ వాళ్ళే, మున్సిపాలిటీ వాళ్ళే అన్ని గెలిచారు, ఓకే. కానీ ఎవరు ఏం చేయటానికి ఏమి లేకుండా జగన్మోహన్ రెడ్డి మొత్తం వాళ్ళకి చెప్పించి అడుక్కోమని చెప్పాడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. వాళ్ళందరినీ జనం తిరస్కరించినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి తిరస్కరించారు. అందుకని గ్రామాల్లో ఈ రోజున ప్రతి గ్రామంలో ఏ మూలకైనా వెళ్ళండి. ఇప్పుడు శ్రీకాంత్ గారు నేనేదో పవన్ కళ్యాణ్ పొగట్టడం, లేదా కూటమి ప్రభుత్వాన్ని పొగుడుతున్నా, జగన్మోహన్ రెడ్డి నేను తిట్టాడు, విమర్శించాడు, వీళ్ళని పొగుడుతున్నాను. ఏ ఊరికైనా వెళ్ళమనండి, ఒక రోడ్డు అయితే కంపల్సరిగా ఒక ఊర్లో ఒక రోడ్డు వేసి, అదేవిధంగా ఆ గ్రామంలో ఉండేటువంటి కీలకమైనటువంటి సమస్యల్ని కూటమి ప్రభుత్వం అడ్రస్ చేసి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినటువంటి మార్పు ఏంటి అంటే ముందు గ్రామ సభలు, ఆ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఒక చోట సమావేశమయ్యి గ్రామ సభ పెట్టుకొని ఆ ఊరికి ఏం అవసరం, ఏం చెయ్యాలి,
దీంట్లో గ్రామ పంచాయతీ ఏం చేయగలుగుతుంది, ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఏంటి, కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి నిధుల యొక్క పనితీరు ఏంటి, ఈ అంశాల మీద వాళ్ళు గ్రామ సభలను కంటిన్యూస్ గా నిర్వహించుకునేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ రోజున అవార్డు వచ్చింది. ఇదొక ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక స్థానిక సంస్థలు పటిష్టంగా ఉంటే, ఒక గ్రామం పటిష్టంగా ఉంటే ఆ విధమైనటువంటి ఆ మండలము, అదే విధంగా ఆ నియోజకవర్గము, ఆ రాష్ట్రము, ఆ దేశము అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఆ విధంగా గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి మారుమూల ప్రాంతాల్లో కూడా, గిరిజన ప్రాంతాల్లో కూడా ఇంతవరకు రోడ్డు అంటే డోలీలు మోసేటువంటి ప్రాంతాల్లో కూడా రోడ్లు వేయటానికి వేసేసాడు పవన్ కళ్యాణ్. నేనేమి కితాబ్ ఇవ్వను, వేయటానికి ప్రయత్నం ప్రారంభించాడు. కొన్ని రోడ్లన్నా వేయటానికి పనులు ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. అందుకని డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి 5 శాఖలు తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ కి పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటిది ఈ రోజున పవన్ కళ్యాణ్ కి మంచి పేరు తీసుకొచ్చింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అందుకని అవార్డుల పంట కూడా పండుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయన డిప్యూటీ సీఎం గా, ఒక జనసేన అధినేతగా తన యొక్క పాత్ర, తనకు అప్పచెప్పినటువంటి పాత్ర విషయంలో చిత్తశుద్ధితో పనిచేసేటువంటి ఒక ప్రయత్నం చేయటం, మిగతా మంత్రులు కూడా ఆదర్శంగా ఉండేటువంటి ఒక వ్యవహారం అంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో జరుగుతుంది. కాబట్టే ఈ రోజున పంచాయతీరాజ్కి ఈ మొత్తం జాతీయ స్థాయిలో ఇప్పుడు వచ్చినటువంటి 5 అవార్డులు 19 అవార్డులు కూడా అందుకే వచ్చాయని నేను అనుకుంటున్నాను. ఓకే, శ్రీకాంత్ గారు, ఇదండి ఎవరు ఎంత చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద కోపం అంట, ఆయన ఎవరో పట్టించుకోరట, ఆయన ఎంత తపస్సు చేసినా ఫలితం ఉండదట. దీనికి అన్నిటికీ మీరే సమాధానం చెప్పాలట. ప్యానెల్లో ఉన్న సభ్యులకి, డబుల్9 టీవీ వీక్షకులకి, మీకు అందరికీ కూడా శుభ సాయంకాలం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి అన్నది